ఏపీ రాజధాని అమరావతికి శుభారంభం. రాజధాని నిర్మాణానికి రుణమిచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ ఆమోదముద్ర వేసింది. 6,750 కోట్ల రుణమిచ్చేందుకు బ్యాంకు పాలకవర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రపంచ బ్యాంకు రుణం మంజూరు చేసినట్లు ఏపీ ప్రభుత్వానికి గత రాత్రి సమాచారం అందింది. ఇప్పటికే 6,850 కోట్లు రుణమిచ్చేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. విడతల వారీగా ఈ రెండు బ్యాంకులు కలిపి మొత్తం 15,000 కోట్ల రుణమిచ్చేందుకు అంగీకారం తెలిపాయి. హడ్కో నుంచి జర్మన్ బ్యాంకుతో కలిపి మరో 16,000 కోట్ల రుణంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హడ్కో పనులకు వెంటనే ప్రభుత్వం టెండర్లు పిలవనుంది. సంక్రాంతి తర్వాత పనులు ప్రారంభం కానున్నట్లు సమాచారం. రాజధాని అమరావతి నిర్మాణాన్ని అడ్డుకునేందుకు జగన్ అండ్ కో చేసిన ప్రయత్నాలన్నీ వమ్మయ్యాయి. వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా ప్రపంచ బ్యాంకు రుణం రాకుండా చేసిన కుట్రలన్నింటినీ ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం ఛేదించింది. ముమ్మర యత్నాలతో అమరావతి అభివృద్ధికి రుణ మంజూరుకు ఆమోదముద్ర వేయించగలిగింది. కొద్ది రోజుల కిందట 6,800 కోట్ల రుణానికి ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఏడీబీ ఆమోదించగా, గురువారం రాత్రి పొద్దుపోయాక ప్రపంచ బ్యాంక్ బోర్డు అమరావతి అభివృద్ధికి 6,750 కోట్లు అప్పు ఇవ్వడానికి ఆమోదముద్ర వేసింది. వాస్తవానికి 2018లోనే రాజధాని నిర్మాణానికి రుణం మంజూరుకు ప్రపంచ బ్యాంక్ అంగీకరించింది. కానీ ఆ డబ్బు రాకుండా నాటి ప్రతిపక్ష నేత జగన్ అండ్ కో ఎన్నో కుట్రలు పన్నారు. ఈ వ్యవహారంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేస్తూ ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాశారు. అమరావతి వరదలకు మునిగిపోతుందని, రుణమిస్తే నీటిపాలవుతుందంటూ పదే పదే ఈమెయిల్స్ పంపారు. రాజధాని గ్రామాలతో సంబంధం లేని రైతులతోనూ ఫిర్యాదులు చేయించారు. బెదిరించి భయపెట్టి భూములు లాక్కున్నారని చెప్పించారు. రాజధాని భూముల కొనుగోలులో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందంటూ జగన్ రోతపత్రికలో విషపు కథనాలు వండి వార్చారు. ఈ పరిణామాలతో ప్రపంచ బ్యాంకు వెనక్కు తగ్గింది. తర్వాత కొద్ది కాలానికే జగన్ సీఎం అయ్యారు. అమరావతి నిర్మాణానికి తమకు రుణం అక్కర్లేదని ప్రపంచ బ్యాంకుకు లేఖ రాశారు. తర్వాత 3 రాజధానులంటూ 3 ముక్కలాట ఆడారు. గత 5 ఏళ్లలో నిర్మాణ పనులు ఆపేసి అమరావతిని సర్వనాశనం చేశారు. చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యాక రాజధాని నిర్మాణానికి ఉన్న ఒక్కొక్క ఆటంకాన్ని తొలగిస్తూ వస్తున్నారు. మోదీ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో 15,000 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించేలా చేశారు. తర్వాత ప్రపంచ బ్యాంక్ ఏడీబీలను సంప్రదించారు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు వారం రోజుల పాటు రాజధానిలోనే మకాం వేసి వైసీపీ చేసిన ఆరోపణలన్నీ నిరాధారమని రూఢి చేసుకున్నారు. ఢిల్లీలో కేంద్ర, రాష్ట్ర అధికారులతో పలు దఫాలు చర్చించాక ఎట్టకేలకు గురువారం రాత్రి బ్యాంకు పాలక బోర్డు అప్పు మంజూరుకు ఆమోదముద్ర వేసింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.